నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్ ఆత్మహత్య. రాత్రి నుండి గాలించిన రెస్క్యూ టీం. వివాహేతర సంబంధం కారణమని అనుమానం. బీసీ కులగణనపై వైఖరిని స్పష్టం చేయాలి. బీజేపీని ప్రశ్నించిన ఎమ్మెల్సీ కవిత. పేద బడుగు బలహీన వర్గాలకు మెరుగైన వైద్య సేవలు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి భూమి పూజ చేసిన పోచారం. పేదలకు వరంగా సీఎం సహాయ నిధి. లబ్ధిదారులకు చెక్కులను అందించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. రక్తదానం ప్రాణదానం. అపోహలను వీడి ముందుకు రావాలి. లయన్స్ క్లబ్ ఆఫ్ హిందూ ఆధ్వర్యంలో శిబిరం. కామారెడ్డి జిల్లాలో ఎస్ఐ కానిస్టేబుల్ ఆత్మహత్య ఘటన కలకలం రేపుతోంది. అడ్గూరు ఎల్లారెడ్డి చెరువులో సుమారు 4 గంటల పాటు పోలీసుల ముమ్మర గాలింపు తర్వాత కానిస్టేబుల్ శృతి, ఎస్ఐ సాయి కుమార్ మృతదేహం కోసం అర్ధరాత్రి 3 గంటల వరకు గాలించారు. గురువారం ఉదయం శవాలను వెతికి తీశారు. ఎస్ఐ కానిస్టేబుల్ ఆత్మహత్య ఘటన పోలీసు శాఖలో తీవ్ర కలకలం రేపింది. ఎస్ఐ కానిస్టేబుల్ కు మధ్య కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్టుగా ప్రచారం సాగుతోంది. వీరిద్దరికి నిఖిల్ మధ్యవర్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరు ముగ్గురు ఎక్కడ కలిశారు? వీరి మధ్య ఏవైనా గొడవ జరిగిందా? ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏమిటనే దానిపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్టుగా సమాచారం. కామారెడ్డి జిల్లాలో ఒక ఎస్ఐ చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో మహిళా కానిస్టేబుల్ తో పాటు చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన పోలీస్ శాఖలో తీవ్ర కలకలం సృష్టించింది. జిల్లా పోలీస్ బాస్ తో పాటు పోలీస్ అధికార యంత్రాంగం కామారెడ్డి పట్టణ శివారులోని చెరువులో మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రాథమికంగా సమాచారం మేరకు చెరువు వద్ద ఎస్ఐతో పాటు మరో మహిళా కానిస్టేబుల్ సంబంధించిన సెల్ ఫోన్, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. రచయితగాళ్లతో డెడ్ బాడీల కోసం రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాలు దొరికితే గాని ఆత్మహత్యలకు కారణాలు ఏమిటి? ఎస్ఐ కానిస్టేబుల్ ఫోన్లతో పాటు సంఘటనా స్థలంలో మరో ఫోన్ లభ్యమైంది. ఘటనా వివరాలను కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ వెల్లడించారు. లేట్ ఈవినింగ్ నుంచి మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 3 persons బీబీపేట్లో పనిచేస్తున్న ఉమెన్ పీసీ శృతి అండ్ బీబీపేట్ నేటివ్ పర్సన్ నిఖిల్ అండ్ ఎస్హెచ్ఓ బిక్నూర్ సాయి కుమార్, ముగ్గురు కూడా మనకి వేర్ అబౌట్స్ దేవర్ నాట్ నోన్. సో నిన్న లేట్ ఈవినింగ్ నుంచి అంటే వాళ్ళ లొకేషన్ అది చూస్తూ సెర్చ్ చేస్తే మనకి లేట్ నైట్ ఒక అంటే బాడీ ఆఫ్ ఉమెన్ పీసీ శృతి అండ్ నిఖిల్ మనకి రాత్రి అరౌండ్ 1 o'clock మనం ట్రేస్ చేయగలిగాము ఇక్కడ చెరువులో. సిమిలర్లీ ఇప్పుడు ఎస్ఐ సాయి కుమార్స్ బాడీ ఈజ్ ఆల్సో ఫౌండ్ ఇన్ వాటర్. సో ఇవి 3 unnatural deaths, వెరీ అన్ఫార్చునేట్. ఏ సర్కమ్స్టాన్సెస్లో జరిగాయి, వాట్ కుడ్ బి ద రీజన్ అన్నది మనం ఇప్పుడు ఏమీ అన్నెసెసరీ కంజెక్చర్ వద్దు, మనం ఎంక్వైరీ చేద్దాము థరోలీ. సో ఫర్ నౌ ఇన్ఫర్మేషన్ ఈజ్ 3 persons, ఎస్హెచ్ఓ బిక్నూర్, ఉమెన్ పీసీ అండ్ 1 other person ఫ్రమ్ బీబీపేట్. ముగ్గురు బాడీస్ మనకి చెరువులో దొరకడం జరిగింది. పోస్ట్ మార్టం అవన్నీ కండక్ట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ డెత్ ఏంటి తెలుస్తుంది. సిమిలర్లీ మనకి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వాట్ కుడ్ బి ద రీజన్ ఫర్ డెత్స్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. మనం పిఎంఈ తర్వాత డాక్టర్స్ ఒపీనియన్ అది తీసుకుని చెప్పడం జరిగింది. సెల్ ఫోన్లు వాళ్ళంటే ముగ్గురు కూడా సెల్ ఫోన్ దొరికాయండి. ఇప్పుడు ఎస్ఐ పాకెట్లోనే ఆయన ఫోన్స్ ఉన్నాయి.
ఉమెన్ పీసీవి ఆ వేరే పర్సన్ నిన్న మనకి ఇక్కడ చెరువు పక్కనే దొరకడం జరిగింది. కారణం ఏంటి ప్రైమరీ ఒకటే దగ్గర ఉన్నాయండి. రాత్రి ఇట్ ఈస్ డిఫికల్ట్ టు సర్చ్. మనకి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు బాడీస్ అవి రికవర్ చేయడంలో. సిమిలర్లీ ఫిషరీస్ వాళ్ళు కూడా స్విమ్మర్స్ వాళ్ళని పెట్టి నైట్ అంతా సర్చ్ చేశాము. సో మూడు ఒకటే దగ్గర అంటే వెరీ క్లోజ్ విసినిటీ దే ఆర్ ఫౌండ్. ప్రైమరీగా అవి ఇప్పుడు అన్ని ఇట్ ఈస్ టూ ఎర్లీ టు సే ఎనీథింగ్. మనం ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఇది తీసుకోవాలి, వాళ్ళ కంప్లైంట్ తీసుకోవాలి, పిఎంఈలో మన కాజ్ ఆఫ్ డెత్ అవి చూడాలి, దాని తర్వాత మనం ఒక కంక్లూజన్కి రావచ్చు. నిన్న ఆఫ్టర్నూన్ లేట్ ఎర్లీ ఈవినింగ్ నుంచి ముగ్గురు కూడా లేరు అన్న ఇన్ఫర్మేషన్ ఉంది. సో వెతుకుతుంటే ఈవినింగ్ ఇక్కడికి వచ్చారు. బీసీ కుల గణనపై తమ వైఖరి ఏంటో బీజేపీ పార్టీ చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీలు కామారెడ్డి డిక్లరేషన్ అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ పార్టీ ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. బీసీలంటే బీజేపీ పార్టీకి లెక్కలేదా అని అడిగారు. గురువారం కుమ్మరి సంఘం నేతలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను తన నివాసంలో కలిశారు. బీసీలు ముఖ్యంగా కులవృత్తుల వారు ఎదుర్కొంటున్న సమస్యలను వారు ఎమ్మెల్సీ కవిత దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని స్పష్టం చేశారు. కేసీఆర్ కులవృత్తులకు అన్ని విధాల మద్దతిచ్చారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కులవృత్తులను కుదేలు చేస్తుందని మండిపడ్డారు. ముఖ్యంగా బీసీల సంక్షేమాన్ని, అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో యునైటెడ్ ఫులే ఫ్రంట్ నాయకులు బొల్ల శివశంకర్, తెలంగాణ రాష్ట్ర శాలివాహన సంఘ నాయకులు దుగుంట్ల నరేష్, నిమ్మలూరి శ్రీనివాస్, రేపాక రాంబాబు, రావులకోల్ ఎన్ మరియు తెలంగాణ రాష్ట్ర అరేకటిక సంఘం నాయకులు హకింకారి సురేందర్, జీకే జహంగీర్, జీకే పరమేశ్వర్, ఏ వెంకటేశ్వర్, జీకే అఖిలాబాయ్ పాల్గొన్నారు. సమాజంలోని పేద, బడుగు, బలహీన వర్గాలకు పైసా ఖర్చు లేకుండా మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు బాన్స్వాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలోని చందూర్ మండల కేంద్రంలో 1.44 కోట్ల నిధులతో చేపట్టనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి పోచారం శ్రీనివాసరెడ్డి బుధవారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, రాష్ట్ర అగ్రోస్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ తో కలిసి శంకుస్థాపన చేశారు. పేదల సంక్షేమమై లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ విద్య, వైద్యం, సాగు, తాగునీరు, రవాణా, విద్యుత్ సరఫరా వంటి వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. ఇందులో భాగంగానే నియోజకవర్గంలోని నస్రుల్లాబాద్, చందూర్ మండల కేంద్రాలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మంజూరు చేయించామని తెలిపారు. నిజానికి ఏడాది క్రితమే చందూర్ కు పిహెచ్సి మంజూరైనప్పటికీ స్థలం అందుబాటులో లేకపోవడంతో జాప్యం జరిగిందన్నారు. ఈ క్రమంలో స్థానికులైన చంద్రావతి, విద్యాసాగర్ దంపతులు ముందుకు వచ్చి స్వర్గీయ సుబ్బారావు పేరిట స్థలాన్ని దానం చేయడంతో పిహెచ్సి నిర్మాణానికి మార్గం సుగమమైందన్నారు. ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి రావాలని సదాశయంతో సుమారు ₹1 కోటి విలువ చేసే భూమిని అందించి తమ దాతృత్వాన్ని చాటుకున్నారని కొనియాడిన పోచారం స్థలదాతలైన చంద్రావతి, విద్యాసాగర్ దంపతులను స్థానికులతో కలిసి ఘనంగా సత్కరించారు. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి స్వర్గీయ సుబ్బారావు పేరిట నామకరణం చేయడం జరుగుతుందని ప్రకటించారు. బాన్సుడ నియోజకవర్గంలోని మోస్రా, హనుమాన్జీపేట్, పోతంగల్, రూద్రూర్లలో ఇదివరకే పిహెచ్సిలు ఉండగా కొత్తగా నస్రుల్లాబాద్, చందూర్లకు మంజూరు చేయించామన్నారు. పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందాలనే లక్ష్యంతో అన్ని మండల కేంద్రాలు, ఆయా గ్రామాలలో పిహెచ్సిలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఆరోగ్య ఉప కేంద్రాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. అయితే వైద్యులు, సిబ్బంది ప్రజలకు అంకిత భావంతో సేవలు అందించినప్పుడే పేదలకు ఉచితంగా మెరుగైన వైద్యం అందుతుందని, ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని పోచారం సూచించారు. విద్య, వైద్యంతో పాటు సెగ్మెంట్ లో సాగునీటి రంగానికి పెద్దపీట వేశామన్నారు. నిజాం సాగర్ కాల్వల ఆధునికీకరణ కోసం ₹900 కోట్ల వెచ్చించామని, డిస్ట్రిబ్యూటరీలకు మరో ₹200 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. నిజాం సాగర్ ద్వారా నీటి సౌలభ్యత లేని చందూర్, కారేగాం, లక్ష్మాపూర్ వంటి గ్రామాల రైతాంగానికి సాగునీటి వసతి కోసం నిజాం సాగర్ కెనాల్లో సుమారు ₹150 కోట్ల లిఫ్ట్ నిర్మాణం జరిపిస్తున్నామని తెలిపారు. దీని ద్వారా సుమారు 10,000 ఎకరాలకు సాగునీరు సమకూరుతుందని అన్నారు. అదేవిధంగా ₹250 కోట్ల చేపట్టిన సిద్దాపూర్ రిజర్వాయర్ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వ భూమిని అటవీ శాఖకు సమకూర్చేందుకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపారని ఈ సందర్భంగా పోచారం స్థానికుల తరపున కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా బాన్స్వాడ నియోజకవర్గానికి ₹5,000 కోట్ల 11,000 ఇళ్లను మంజూరు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిని డాక్టర్ రాజశ్రీ,
పంచాయతీరాజ్ ఈఈ శంకర్, ఎంపీడీఓ నీలావతి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్, మాజీ ఎంపీపీ లావణ్య, మాజీ జెడ్పీటీసీ అంబర్ సింగ్, మాజీ సర్పంచ్ సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనము వారానికి ఇంతకు ముందు ఒకసారి చేసేవాళ్ళు అమ్మఒడి, ఇప్పుడు 2 సార్లు మేము ప్లాన్ చేస్తున్నాం సార్ ప్రెగ్నెంట్ వాళ్ళని చేయడానికి. మేము అట్లాగే మాతా శిశువు సంరక్షణే కాకుండా పిల్లలకు వ్యాక్సినేషన్ అయితేనేమి, తర్వాత అన్ని వయసుల వాళ్ళకి కూడా ప్రోగ్రామ్స్ అన్ని కూడా మనము ప్రభుత్వం అన్ని తీసుకొస్తున్నారు. అందులో నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ అంటే హైపర్ టెన్షన్, డయాబెటీస్, క్యాన్సర్ కి సంబంధించినవి కూడా మన అన్ని రకాల పరీక్షలు అనేవి జరుగుతున్నాయి. వీటికి ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి మనము జిల్లా ఆసుపత్రికి మనం పంపించడానికి ఉంటుంది సార్. అదేవిధంగా మనము ట్రీట్మెంట్ కానీ ఇచ్చే సర్వీసెస్ కూడా మనము వాళ్ళకి కాస్త మాట్లాడి చెప్పగలిగే విధంగా ఉండాలి. కొన్ని దగ్గరలో కొంత నెగిటివ్ ఫీడ్బ్యాక్ కూడా ఇస్తూ ఉంటారు, అంటే డాక్టర్స్ ఉండకపోవడం కానీ అదర్వైజ్ కరెక్ట్గా వాళ్ళతో ఇంటరాక్షన్ అవ్వట్లేదు అనేది. సో అలాంటివి ఎక్కడ కూడా జరగకుండా చూసుకోవాలి. అదేవిధంగా మనకి విద్యకు సంబంధించి కూడా మనకి రీసెంట్ గా అన్ని స్కూల్స్ లో కూడా మోస్ట్లీ డిఎస్సి ద్వారా టీచర్స్ అంతా రిక్రూట్ అవ్వడం జరిగింది. రీసెంట్ గా మనకి హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ లో కూడా ఆ మెనూ అనేది మనకి 40% ఇంక్రీజ్ చేయడం వల్ల కూడా సో అక్కడ కూడా మనకి పిల్లలకి పౌష్టికాహారము అందించడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఉన్న అధికారులందరికీ కూడా చెప్పేది ఏమంటే, మీరు కూడా రెగ్యులర్ గా అంటే మండల స్థాయి అధికారులు కూడా ఇక్కడ ఉన్న ఏవైతే రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టల్స్ కూడా డైలీ ఇన్స్పెక్షన్ చేసి, అదేవిధంగా స్కూల్స్ లో మిడ్ డే మీల్స్ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము పైనుంచి ఆదేశాలు ఇస్తున్నారో, ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని ఫీల్డ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత 100% మన మీదే ఉంటుంది. కాబట్టి సో అధికారులందరూ కూడా ఈ ఏవైతే మనకి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను ఇంప్లిమెంట్ చేయడము, అదేవిధంగా ఈ పిహెచ్సి కూడా స్టార్ట్ అయిన తర్వాత కూడా ఇక్కడ మంచి సర్వీసెస్ ఇక్కడ ఉన్న ప్రజలకి, ఎందుకంటే ఒక మండలము ఏర్పాటు చేసుకొని పిహెచ్సి ఏర్పాటు చేసుకోవడం అనేది ఇక్కడ ఉన్న మండల ప్రజలకి, ఇక్కడ ఉన్న సబ్ సెంటర్స్ లో జరిగే ఫీల్డ్ లెవెల్ యాక్టివిటీస్ మానిటర్ చేయడానికి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. కాబట్టి ఆ ఏదైతే ఉద్దేశంతో దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారో ఆ ఉద్దేశం అనేది 100% నెరవేరాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. 1950 సంవత్సరంలో వచ్చారు. వారి ఆశయాలు, విలువలు, వారు ఎప్పుడు పదవి గురించి కాకపోయినా సామాజికంగా ఉపయోగపడే మనిషే, విలువలతో కూడిన వారే ఈ బాన్స్వాడ నియోజకవర్గానికి ఉండాలని చాలా తాపత్రయపడేవారు. సార్, నేను చాలా చిన్న స్కూల్లో ఉన్నప్పుడు నేను ఒక ప్రశ్న అడిగాను వారిని. అప్పుడు ముప్పానేని శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే వారు. నాన్నగారు, మరి ఇప్పుడు ఈయన్ని చేస్తున్నారు, మరి భావితరంలో ఎవరు అంటే, ఉన్నారమ్మా, శ్రీనివాసరెడ్డి ఉన్నారు అని చెప్పారండి. ఆయన ఇప్పటి నుంచే మేము చూస్తూ ఉన్నాము, ఆయన అవుతారు, మనకి ఎప్పటికీ ప్రాబ్లం లేదు అన్నారు. ఆయన అలా అంత ముందు ఊహించేవారు, ఎవరున్నారు, ఎవరు చేస్తారు అనేది. వారు ఒక్క మాట అన్నారు సార్, వృద్ధాప్యం ఒక శాపం అమ్మా అన్నారు. ఎందుకంటే ఆయనకి ఈ ఊరు వదిలి వెళ్ళడం ఇష్టం లేదు, కానీ మేమేమో ఇక్కడ ఉంచడం కష్టం అనేసి మేము తీసుకువెళ్లాల్సి వచ్చింది. వైజాగ్ తీసుకెళ్లారు పెద్దక్క. ఆయన అన్నారనమాట, ఇక్కడ ఖరీదైన వైద్యం చేయించుకోలేని వారు సీఎం సహాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. సుభాష్ నగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ, నియోజకవర్గంలో వివిధ అనారోగ్యంతో బాధపడ్డ కుటుంబాలకు ఆర్థిక భరోసా కోసం సీఎం సహాయ నిధి ద్వారా 132 మంది లబ్ధిదారులకు 30,50,600 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించారు. బాధితుల నుండి వస్తున్న దరఖాస్తులు పరిశీలించి ఎటువంటి జాప్యం లేకుండా సీఎం సహాయ నిధికి వెంటనే పంపడం జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం చెక్కుల జారీ విషయంలో కొంత జాప్యం కారణంగా మరియు బాధితులు దరఖాస్తు చేసుకున్న మొత్తంలో 15% నుండి 20% వరకే చెల్లిస్తున్న కారణంగా పేద, మధ్యతరగతి బాధిత కుటుంబాలకు చికిత్స ఖర్చు ఆర్థిక భారంగా మారుతుందన్నారు. జరిగిన శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రిని నేరుగా కలిసిన సమయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల జాప్యం, దరఖాస్తు చేసుకున్న మొత్తంలో 50% చెల్లించే బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 40% కమ్ సే కమ్ తక్కువ 40 నుంచి 50-60% రావాలి.
ఎందుకంటే ఇది ఎవరో ఇస్తుంది కాదు, ప్రజల డబ్బే, మనం ట్యాక్స్ రూపంగా కట్టిన డబ్బే అది. ఈ విధంగా ప్రభుత్వము ఇక 6 గ్యారెంటీ అవన్నీ ఇప్పుడు అవసరం లేదు, కానీ సీఎం రిలీఫ్ ఫండ్ చెట్లు మాత్రము వెంటనే త్వరగా రావాలని, ఎక్కువ శాతం మనం అప్లై చేసుకున్న దాంట్లో ఎక్కువ శాతం రావాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మళ్ళీ కూడా మేము సీఎం గారికి రాబోయే అసెంబ్లీ ఇంకా టైం ఉంది, వారికి కూడా మేము చెప్తామని తెలియజేస్తూ, ఈరోజు ఎవరికైతే చెక్కులు అందుతున్నాయో మీరు ఏదైనా అప్పు చేసింది ఉంటే, ట్రీట్మెంట్ కోసం ఖర్చు చేసింది ఉంటే దానికే దయచేసి ఉపయోగించండి. ఇతర వాటికి ఖర్చు పెట్టద్దు. అప్పు ఉంటే ఖర్చు పెట్టి ముందు అది తీర్చుకోండి, ఎంతైతే అంత. ఆ తర్వాత మీకు అవసరం. రక్తదానం ప్రాణదానమని అన్నారు లయన్స్ క్లబ్ ఆఫ్ హిందూర్ అధ్యక్షులు అబ్బాయి లింబాద్రి. రక్తదానం విషయంలో ఉన్న అపోహలను నమ్మవద్దని, రక్తదానం చేసేవారు మరింత ఆరోగ్యవంతులవుతారని ఆయన పేర్కొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ ఆధ్వర్యంలో గురువారం నిజామాబాద్ నగరంలోని రెడ్ క్రాస్ లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులు రక్తదానం చేశారు. అనంతరం లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ అధ్యక్షులు అబ్బాయి లింబాద్రి మాట్లాడుతూ రక్తదానం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. రక్తదానం వల్ల ఎంతో మందికి అత్యవసర సమయాల్లో ప్రాణదానం చేసిన వారవుతారన్నారు. రక్తం ప్రాధాన్యత తెలిసి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో తరచూ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం చైర్మన్ పి శ్రీనివాస్, లయన్స్ క్లబ్ పూర్వ అధ్యక్షులు ఇరుమల శివలింగం, చింతల గంగాదాస్, కోశాధికారి పి రాఘవేందర్, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ హిందూర్ నిజామాబాద్ ఆధ్వర్యాన రెడ్ క్రాస్ సొసైటీలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినాము. ఇందులో భాగంగా మా యొక్క లయన్స్ క్లబ్ సభ్యులు లయన్ గంగాదాస్ గారు, రాఘవేంద్ర గారు, మరి సాయి కుమార్తో పాటు మిగతా వారు కూడా అక్కడ రక్తదానం చేయడం జరిగింది. ఈ రక్తదానం వల్ల ఎందరికీ మనము ప్రారంభించినట్టు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి విషయంలో అందరూ ముందుకొచ్చి ప్రతి ఆరోగ్యవంతులైనటువంటి యువకులు కానీ ముందుకొచ్చి ఇస్తే వారితో పాటు ఈ మిగతా జీవితాలు కూడా బాగుపడతాయని, కాబట్టి ఇటువంటి విషయంలో ఎటువంటి ఆలోచన పెట్టుకోవద్దు. దయచేసి అందరూ ముందుకు వస్తే మన దేశం బాగుపడుతుంది, మన యొక్క ప్రజలు యువకులు కూడా. దేవాలయానికి చెందిన భూమి కబ్జా విషయంలో పలువురు ప్రముఖులు కీలక పాత్ర పోషించారని కాలూరు కొండూరు గ్రామాలకు చెందిన మాజీ సర్పంచ్లు అగ్గు భోజన్న, వెంకటరెడ్డి ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు ఆరోపించారు. కబ్జాకు పాల్పడిన వారిపై సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని ఆలయానికి చెందిన భూమిని పరిరక్షించాలని కోరారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ కేంద్రంలోని కాలూరు కొండూరు గ్రామాల శివారుకు చెందిన నల్లపోచమ్మ ఆలయానికి చెందిన భూమిని కబ్జా చేసుకునేందుకు నిజామాబాద్ కు చెందిన ప్రముఖులు కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు, ప్రజాప్రతినిధులు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆ గ్రామాలకు చెందిన మాజీ సర్పంచ్లు అగ్గు భోజన్న, వెంకటరెడ్డి పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ గత 5 దశాబ్దాలుగా నల్లపోచమ్మ దేవాలయంలోని అమ్మవారికి చుట్టుపక్కల గల 12 గ్రామాల ప్రజలు మొక్కులు చెల్లించుకుంటూ ప్రతి ఏటా నవరాత్రుల ఉత్సవాలను కూడా జరుపుకుంటున్నారని అన్నారు. ఇటీవల కొందరు ప్రముఖులుగా చలామణి అవుతున్న వారు దేవాలయ భూమిని అక్కడున్నటువంటి కొనేరు స్థలాన్ని కబ్జా చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే నెంబర్ 199లోని 38 గుంటల వ్యవసాయ భూమిని ఆలయం కోసం కేటాయించిన భూమిని గడిల రాములు మరో వ్యక్తి కబ్జాకు పాల్పడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి పోర్టల్ వచ్చేసరికి సంబంధిత భూమిపై ఎవరికి హక్కులు లేవని, ఇద్దరు నాయకులు వాటిని తమ పేర్లపై మార్పించుకుని కబ్జాకు పాల్పడ్డారని ఆరోపించారు. సంబంధిత ఆలయానికి చెందిన భూమిని విడిపించాలని అధికారులను కోరారు. పలుమార్లు ఈ కబ్జా విషయంపై ప్రజావాణిలో కూడా ఫిర్యాదు చేశామని వివరించారు. తక్షణమే విచారణ జరిపి 2 గ్రామాలకు చెందిన ఆలయ భూమిని కాపాడాలని, లేని యెడల ఇరు గ్రామాల ప్రజలు పోరాటాలకు సిద్ధమవుతామని వెల్లడించారు. ఈ సమావేశంలో 2 గ్రామాలకు చెందిన పెద్దలు లచ్చారెడ్డి, నిమ్మగడ్డ శ్రీనివాసరావు, మాదసి రాజారెడ్డి, చిన్న బాజిరెడ్డి, గంగారెడ్డి, అమల్వాడి సాయిబాబా, మాజీ చైర్మన్ ఆర్ఎల్ నరసింహ తదితర గ్రామాలకు చెందిన పలువురు పాల్గొన్నారు. నేను కూడా గత 2009 నుంచి 2020 వరకు దీన్ని కౌలు చేసిన. అప్పుడు కూడా ఇక్కడ ఎట్లా లక్ష్మణరావు అని కానీ ఇట్లా పోతుంటారు, వాళ్ళ రిలేషన్ చిన్నాన్న అవుతుంటాడు. కానీ అప్పుడు కూడా ఎప్పుడొచ్చి కూడా దీది నా పొలం అనలేదు. ఒకరోజు ఇన్స్పెక్షన్ వచ్చినప్పుడు ఆర్ఏ గారు అందరూ వచ్చినప్పుడు ఇట్లా పైప్ లైన్ జేసీబీతో తోడి అక్కడ వరకు పైప్ లైన్ వేసింది ఉంది, అక్కడ కోనేరు ఉంది అని చెప్పడం జరిగింది. నేను అప్పుడు క్రాప్ వేసినప్పుడు కూడా వాళ్ళు వచ్చారు. ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు కూడా నేను చెప్పిన వాళ్ళకు అసలు ఇన్స్పెక్షన్ చేసేది లేదు, పొలం వారిదే, రాయగిరి మన మీద 6 మన మీద అని చెప్పి ఆ రోజు కూడా చెప్పిన. నేను ఎప్పుడైతే తప్పుకోవడం జరిగిందో ఆ రోజు నుంచి ఇక్కడ ప్రెషర్ ఎక్కువ జరుగుతున్నది.
2022లో వాళ్ళు చేసుకొని కబ్జాలకు వచ్చారు. నీలకంఠరామ్ కానీ డిఐజీ గంగాధర్ గారు కానీ వాళ్ళు వస్తే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. అన్నది గత 50 సంవత్సరాల నుంచి ఉంది, ఇది అందరూ తెలిసినది. ఇప్పుడు పక్కన ఉంది ఇది సిరాజుద్దీన్ గారి భూమి, హెచ్ఓడి సిరాజుద్దీన్ గారి భూమి 40 ఎకరాలు ఉంది. అది ఎవరు కబ్జా చేస్తారు? వాళ్ళ భూమి కాబట్టి వాళ్ళకి తెలుసు కాబట్టి కబ్జా చేస్తారు. మీదైతే మీరు వస్తారు కదా, వాళ్ళు ఇప్పటికి వస్తుంటారు పోతుంటారు. వాళ్ళ భూమి అందరికీ తెలుసు ఎవరిదని. ఇక్కడ వాళ్ళ భూమి అని ఇప్పటివరకు ఎవరు చెప్పిన లేరు. ఇది రాయగిరి మన్యం గారిది, రాయగిరి శంకర్ గారిది, వాళ్ళది మొత్తం మీద ల్యాండ్ వాళ్ళది. వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు కాబట్టి వాళ్ళిద్దరి మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలని ఆకుల రావేందర్ కానీ గడిల రాములు గారు కానీ వాళ్ళ మీద చర్య తీసుకోవాలని ఖచ్చితంగా మనం చేస్తున్నాం. మా ఖరీదారిని వచ్చింది కాబట్టి అప్పటి నుంచి వాళ్ళు ఖరీదారినప్పుడు మళ్ళీ అలా పేరు ఎందుకు వచ్చింది? రాకూడదు కదా. ఇది మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏదో మిస్టేక్ జరిగింది. ఆ మిస్టేక్ని మీరు సరి చేస్తే బాగుంటుందని. రెవెన్యూ వాళ్ళు ఎవరు సహకరించారో వాళ్ళకి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మీడియా మిత్రుల ద్వారా చెప్తున్నాం. చట్టపరమైన ఏంటంటే ఇది ఒక రోజు కాదు, రేపొద్దున ప్రతి విషయాన్ని కూడా ఇలాగే జరుగుతుంది. ఈ రెవెన్యూ తప్పులు అనేది ఏంటంటే కొంతమంది అధికారులకు లొంగో లేకపోతే ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. గుడి భూములు కూడా రెవెన్యూ వాళ్ళు చేస్తే ఎలా ఉంటుంది? అది బాగోదు కదా. ఆ రెవెన్యూ వాళ్ళు ఎవరు చేశారో ఆయన చట్టపరమైన చర్య తీసుకోవాలని చెప్పి మేము మీ మీడియా మిత్రుల ద్వారా అందరికీ చెప్తున్నాం. ఇంకోటి ఏంటంటే మా ఎమ్మెల్యే గారికి సాక్షి టీవీలో వచ్చింది, ఎమ్మెల్యే గారు కబ్జా చేస్తున్నారని మాత్రం దాన్ని ఖండిస్తున్నాం. ఎమ్మెల్యే గారు కబ్జా చేయలేదు, అది ఎమ్మెల్యే గారు ఆయన సపోర్ట్ చేయబట్టే మేము ఇలా చేస్తున్నాం. నిన్న సాక్షి పేపర్లో వచ్చింది ఎమ్మెల్యే గారు మేము కబ్జా చేసారు అని చెప్పి, అంటే సుమన్ టీవీలో వచ్చింది. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు మాకు సపోర్ట్ చేయబట్టి మేము ఈ రోజు కూడా మేము ఇలా ఉన్నాం కొంచెం కొంత కాబట్టి. ఇది ఎటువంటిది లేదు ఎట్లా ఇది 80 ఇప్పుడు 99, 80, 98, 99, 2002 వరకు ఖరీదారు కాలంలో ఉంది. దీంట్లో చూడండి మీరు 2000 ఖరీదారు అని ఉంది. కబ్జాదారు కాలంలో అయితే కనీసం అప్పటికి 20 ఏళ్ళ నుంచి మళ్ళీ కబ్జాదారు కాలంలో ఉంది. ఎలా వస్తుంది ఇది? కొనుగోలు అని వచ్చింది దీంట్లో. ఇదంటే ఖాళీ ఏంటంటే దౌర్జన్యం చేయడం, ఆక్రమించుకోవడం తప్పించి ఇది అసలు ఉన్న నిజం అయితే కాదు. ఇది దీంట్లో వాళ్ళ పేర్లు ఉన్నాయా? జరిగిందో సరిదిద్దుకుని మాది మాకు ఇచ్చేస్తే, మా గుడి భూమి మాకు ఇడిచి పెడితే మేమందరం సంతోషపడతాం. చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా చాలా సంతోషపడతాం. ఇప్పుడు ఒక్కొక్క గ్రామం నుంచి ప్రతి ఒక్క గ్రామం నుంచి పెద్ద మనుషులు వచ్చారు. మీకు కావాలంటే వాళ్ళని కూడా అడగచ్చు. మేమేమి వాళ్ళని ప్రిపేర్ చేసి తీసుకురాలి. పక్క విలేజ్లు వచ్చారు చూడండి. ప్రతి ఒక్క గ్రామం వచ్చారు. కృష్ణనగర్ నుంచి వచ్చారు, అశోబాద్ నుంచి, కృష్ణనగర్ నుంచి ప్రతి ఒక్క రైతులు వచ్చారు. ఆ రైతులందరినీ చూడండి. మేము కాదు అడగడం కాదు, మీరు అడగండి. మీరు కూడా ఇంటర్వ్యూ చేసుకోవచ్చు. వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా చెప్తారు ఈ గుడి విశిష్టత ఏంటి, గుడి ఎట్లా ఉందంటే. మేము ఎక్కడ ఊర్లలో గుళ్ళు లేనప్పుడు ఈ గుడి ఒకటే బ్రహ్మాండంగా ఉండేది. అంటే ఇప్పుడు 50 ఏళ్ల కింద గుడి అంటే మీరు లెక్కేసుకోండి. 50 ఏళ్ల కింద గుడి అంటే లెక్కేసుకోండి ఎంత. ఇక్కడ ఊర్లలో గుళ్ళు కూడా లేని పరిస్థితి. చాలా కష్టపడుతుండే లైట్లు తీసుకొచ్చాలంటే ఇబ్బంది ఉంటుంది. దాదాపు ఒక 14 పోల్ల వైర్ తీసుకొచ్చేవాడు. 14-15 పోల్ల వైర్ తీసుకొచ్చి దాన్ని రాత్రి అసలు ఇక్కడ రోడ్డు కూడా సౌకర్యం కూడా లేదు. రోడ్డు సౌకర్యం కూడా లేదు. అటువంటి దాన్ని ఆయన ప్రతి దానికి ప్రతిష్టాత్మకంగా తీసుకుని. మాది కృష్ణనగర్. నా పేరు నవీన్ రాజు. మా చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడికి కురుశంకర్ గారి గుడికి అని చెప్పి దసరా ముందు రోజు వచ్చి ఇక్కడ ఎడ్ల బండ్లు కట్టుకొని వచ్చేవాడు. మా దారి కూడా ఉండేది కాదు. వాగుల నుంచి వాగు దాటి ఎడ్ల బండి మీద వచ్చి ఇక్కడ పూజకు వచ్చి పూజ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. మరి ఇప్పుడేమో ఇది కాదు, అది ఏళ్ళది కాదు, వాళ్ళది కాదు అని చెప్తున్నారంట. అదైతే కరెక్ట్ కాదు. మా చిన్నప్పటి నుంచి కూడా మాకు తెలిసి మా నాన్నగారు, మా తాత వాళ్ళు కూడా ఇక్కడికి ఎడ్ల బండి మీద వచ్చేవాళ్ళం. వచ్చి పూజలు చేయించుకుంటూ వెళ్తూ ఉండేవాళ్ళం. ఇప్పటికి కూడా ప్రతి సంవత్సరం మేము వచ్చి వెళ్తూనే ఉన్నాం. ఎవరు వచ్చినా కూడా కురుశంకర్ గుడికి వస్తున్నాము, మనం పూజ చేయించుకెళ్తున్నాము అని చెప్తాము. అంతేగాని ఇదైతే వేరే వాళ్ళని చెప్పి మాకు వరకు అయితే మాకు ఎవరు అనలేదు, ఎవరు తెలియదు అసలు. ఇప్పుడు వచ్చి వేరే వాళ్ళు వచ్చి బోర్లు వేయటము, ఈ కార్యక్రమాలు చేయటం అనేది కరెక్ట్ కాదు. అది ఎవరు చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారు? అమ్మవారి గుడి కాడ వాళ్ళు ఏం చేసినా వాళ్ళ వల్ల కాదు, వాళ్ళు చేయలేరు, సమస్య లేదు. మీ ఉద్దేశం ఏంటి? ఇది వాళ్ళది కురుశంకర్ గారి పొలం, వాళ్ళు కట్టించిన గుడి, ఆయన కట్టించిన గుడి. ఇది గత 30 సంవత్సరాల నుంచి మేము వస్తూనే ఉన్నాము. ఎంతమంది వస్తారు? అన్ని గ్రామాల ప్రజలు వస్తారని చెప్పేసి మేము చిన్నప్పటి నుంచి సార్ ఇక్కడనే మేము చూస్తున్నాం కాబట్టి ఇది ఆయనది గౌరశంకర్ది. మాది పక్కల ఉంటున్నాయి. వాళ్ళు న్యాయంగా మాదని అని మాట్లాడితే అది పద్ధతి కాదు సార్. ఓ న్యాయంగా పద్ధతిగా దేవుడు ముందడం మాట్లాడుతున్నాము. వాళ్ళకి ఇట్లా న్యాయం మాట్లాడితే భగవంతుడు వాళ్ళనే నాశనం చేస్తాడు. మేము అబద్ధం ఆడితే మాకే కరం. పొత్తంగల్ గ్రామానికి చెందిన పబ్బ శేఖర్ ను బాన్స్వాడ నియోజకవర్గ మున్నూరు కాపు సంఘం సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా నియమిస్తూ నియామక పత్రాన్ని రాష్ట్ర మున్నూరు కాపు సంఘం సోషల్ మీడియా అధ్యక్షులు ఎర్రం సంజీవ్ పటేల్ అందజేశారు.
పబ్బా శేఖర్ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం సోషల్ మీడియా కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ లోని రాష్ట్ర మున్నూరు కాపు సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం సోషల్ మీడియా కమిటీ సమక్షంలో పొతంగల్ గ్రామానికి చెందిన పబ్బా శేఖర్ ను బాన్స్వాడ నియోజకవర్గం మున్నూరు కాపు సంఘం సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా నియమించడం జరిగింది. పబ్బా శేఖర్ ను నియామక పత్రాన్ని అందజేస్తూ బాన్స్వాడ నియోజకవర్గంలోని మున్నూరు కాపు రిజర్వేషన్ల విద్యార్థుల రిజర్వేషన్ పెంపు కోసం మున్నూరు కాపు జాతి ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి యువత విద్యార్థులు సామాజికంగా నష్టపోతున్న వారిని గుర్తించి మనమందరం అండగా నిలుద్దామంటూ మన హక్కుల గురించి పోరాటం చేద్దామంటూ ఆయనను వివరించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభా శేఖర్ ను బాన్స్వాడ నియోజకవర్గంలో పలువురు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పబ్బా శేఖర్ మాట్లాడుతూ బాన్స్వాడ నియోజకవర్గంలో మున్నూరు కాపు సంఘం సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా తనను నియమించినందుకు రాష్ట్ర కమిటీకి ధన్యవాదాలు తెలుపుతూ బాన్స్వాడ నియోజకవర్గంలో మున్నూరు కాపు అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, ప్రతి పల్లె తిరుగుతూ మున్నూరు కాపు సమస్యలను పరిష్కరించే విధంగా పోరాడుతానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మున్నూరు కాపు సంఘం సోషల్ మీడియా ఇన్ఛార్జ్ చరం సంజీవ్, వైస్ ఇన్ఛార్జ్ పవన్ పటేల్, యువత రాష్ట్ర కార్యదర్శి డోంగ్లీ శ్రీనివాస్, యువత రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. సహనం నశించిన ఆమె కుమారుడి వద్దకు వెళ్లింది. కొన్ని రోజులు అక్కడే ఉండి తిరిగి భర్త వద్దకు వచ్చింది. క్షణిక ఆవేశంలో ఆమెను హతమార్చాడు భర్త. కామారెడ్డి జిల్లా మొహమ్మద్ నగర్ మండలం ఔసుల తాండాలో దారుణం జరిగింది. తాగిన మైకంలో కట్టుకున్న భార్య మెడ కోసి హత్య చేశాడు కసాయి భర్త. భర్త మేఘావత్ మందు తాగి వచ్చిన సమయంలో భార్య మోతీబాయ్తో తరచుగా ఘర్షణ జరిగేది. భార్య మోతీబాయ్ భర్తతో గొడవపడి చిన్న కొడుకు దగ్గర వెళ్లి కొన్ని రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చింది. కొడుకు దగ్గర వెళ్తావా అని క్షణికావేశంలో భర్త తాగిన మైకంలో కత్తితో భార్య మెడకోసి హత్య చేశాడని గ్రామస్తులు తెలిపారు. హత్య చేసి నిందితుడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాన్ని పంచనామా కోసం బాన్స్వాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. నేను దుర్చితాండ ఎక్స్ సర్పంచ్ని. నిన్న జరిగిన యథాగత సంఘటన ఏంటంటే శ్రీ మెగావత్ షేరియా గారు తన భార్య గారికి ఏదో సైకోగా ప్రవర్తించి మందు తాగడం వలన ఆయన కొద్దిగా డ్రింకర్ ఉండే. డ్రింకింగ్ చేసిన తర్వాత ఆమె భార్య గొంతు కోసేసింది. దానివల్ల ఆమె చనిపోయిన తర్వాత ఇక ఎవరికి తెలియదు. ఆయననే పోలీసులకు వచ్చి పోలీసు వాళ్ళకు నేనే చంపానని చెప్పడం వల్ల ఊరందరికీ తెలిసిపోయింది. తర్వాత మేము పోలీసు వాళ్ళని పోయి తాళం పలగొట్టినాం. తాళం పలగొట్టి చూస్తే లోపల ఆల్రెడీ డెడ్ బాడీ ఉంది. దానికి పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. పంచనామా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆల్ ఇండియా బంజారా సంఘ నాయకులు అంబేద్కర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షాను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని ఆల్ ఇండియా బంజారా సంఘం నాయకుడు తారాచంద్ నాయక్ డిమాండ్ చేశారు. దర్పల్లి మండల కేంద్రంలోని బంజారా భవన్ లో నాయకులు ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నేడు బడుగు బలహీన వర్గాల ప్రజలు స్వేచ్ఛా జీవనం గడుపుతున్నారంటే అది అంబేద్కర్ రచించిన రాజ్యాంగ పుణ్యమేనని అన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆయనను కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నదని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్, ఎస్టీసీఎల్ జిల్లా చైర్మన్ కె యాదగిరి, జిల్లా మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంగ్య నాయక్, ఎస్టీసీఎల్ మండల అధ్యక్షులు లాల్ సింగ్ మరియు నాయకులు రాజు నాయక్, దత్తు నాయక్, తుకారం నాయక్, విఠల్ నాయక్, రాథూర్ నాయక్, రతన్ నాయక్, రెడ్డి నాయక్, వాలియా నాయక్, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దర్పల్లి మండల శాఖ ఆధ్వర్యంలో మరి ఈ పత్రిక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ పత్రిక సమావేశంలో మరి శ్రీ యాదగిరి నాయక్ ఎక్స్ ఎంపీపీ, కాంగ్రెస్ పార్టీ గిరిజన విభాగం అధ్యక్షులు నిజామాబాద్ గారు, అదేవిధంగా దర్పల్లి మండల బంజారా సేవా సంఘ అధ్యక్షులు లాల్ సింగ్ గారు, అదేవిధంగా సదర్ నాయక్ రాజు నాయక్ గారు, నిజామాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంత్య నాయక్ గారు, మరి జిల్లా బంజారా సేవా సంఘ్ కార్యనిర్వాహక అధ్యక్షులు తుకారం నాయక్ గారు, అదేవిధంగా విఠల్ రాఠోడ్ గారు, జిల్లా బంజారా సేవా సంఘం కార్యదర్శి గారు, అదేవిధంగా మండల ప్రధాన కార్యదర్శి దత్తు నాయక్ గారు, మరి బంజారా సేవా సంఘం నాయకులు రతన్ గారు, ఉపాధ్యక్షులు గారు, రెడ్డి నాయక్ గారు,
మరి ఇతర పెద్దలు పత్రికా సోదరులకు మరి నమస్సుమయ్యలు తెలియజేస్తూ మరి ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో మరి రిజర్వేషన్ వచ్చి మరి ఇవాళ మేము ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా విద్యాపరంగా మరి ఉద్యోగాల్లో అన్ని విధాలుగా మరి ఈ దళిత వర్గము ఈ స్థితికి వచ్చిందంటే మరి దానికి ముఖ్య కారణము మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేకపోతే మరి ఈ దళితులకు మరి రాజ్యాంగంలో మరి రిజర్వేషను కల్పించేవారా అనే ప్రశ్నగానే మిగిలిపోతుండే. మరి ఆనాడు వారు మరి భారత రాజ్యాంగాన్ని రచించి దానికి చైర్మన్గా ఉండి మరి రచించి మరి భారత రాజ్యాంగాన్ని మరి ఇవాళ మనకు అప్పగించి ఇలా పార్లమెంటు వ్యవస్థలో మరి భారత ప్రజాస్వామ్యంలో లౌకికవాదంలో మరి మన భారతదేశము అభివృద్ధి జరుగుతుంది. మరి ప్రజాస్వామ్య వ్యవస్థగా పరిపాలన జరుగుతుందంటే మరి దానికి ముఖ్య కారణం ఎవరయ్యా అంటే బాబాసాహెబ్ అంబేద్కర్. మరి అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని భారతీయ జనతా పార్టీ మరి కించపరిచే విధంగా మరి కేంద్ర హోంమంత్రి గారు అమిత్ షా గారు మరి పార్లమెంటులో మరి రాజ్యాంగ ముసాయిదా పైన జరుపుతున్నటువంటి చర్చలో భాగంగా మరి పార్లమెంటు హాలులో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మరి కించపరిచే విధంగా మరి మాట్లాడారు. నిజామాబాద్ రూరల్ బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ దండు పృథ్వీరాజ్ ఇంట్లో జరిపిన క్రిస్మస్ వేడుకల్లో నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవనం గడపాలని ఆరాధన చేశారు. రిచ్పల్లి మండలం బర్దీపూర్ గ్రామంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు బాజిరెడ్డి గోవర్ధన్. అనంతరం దండు పృథ్వీరాజ్ ఇంట్లో తేనెటి విందులో పాల్గొని వారి కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కుటుంబ సభ్యుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దండు పృథ్వీరాజ్ బాజిరెడ్డితో పాటు అజయ్ కుమార్ బాజిరెడ్డి, సీనియర్ నాయకులు దాసరి లక్ష్మి, నర్సయ్య, శక్కరకొండ కృష్ణ, లింగం యాదవ్, సోషల్ మీడియా వారియర్ సంజయ్ కుమార్ పాల్గొన్నారు. సాధనకై తలపెట్టిన సమ్మె 20 రోజుకు చేరింది. రోజుకో రీతిలో నిరసన తెలుపుతున్న సర్కార్ నుండి స్పందన కరువైంది. ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ధర్నా చౌక్ లో సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు 20వ రోజుకు చేరాయి. సమ్మెలో భాగంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా ఎన్టీఆర్ చౌరస్తా నుండి కోర్టు వరకు స్వచ్ఛ భారత్ నిర్వహించారు. చీపుర్లతో రోడ్డు శుభ్రం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఇంత చేసినా ప్రభుత్వానికి ఇంతవరకు ఎలాంటి శ్రద్ధ లేకుండా మమ్మల్ని రోడ్డున పడేశారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు మాట్లాడుతూ తమ యొక్క న్యాయపరమైన డిమాండ్ల సాధన కొరకు 20 రోజులుగా నిరసనలు సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, ఇకనైనా మా న్యాయపరమైన డిమాండ్లు అయిన రెగ్యులరైజేషన్ సత్వరమే పరిష్కరించాలని కోరారు. 20 సంవత్సరాలుగా విద్యాశాఖలో భాగమైన సమగ్ర శిక్షలో అతి తక్కువ వేతనాలతో వెట్టి చాకిరీ చేస్తూ విద్యాశాఖను సర్వతోముఖాభివృద్ధికి తీసుకెళ్తూ కష్టపడుతున్న కనీస వేతనాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్, మహిళా అధ్యక్షురాలు గంగమణి, నాయకులు ప్రకాష్, అఫ్సర్, రవికిరణ్, జాన్, సత్యపాల్, గంగాధర్, ప్రభు, రమేష్, రాణి, సుప్రజ, పద్మ తదితరులు పాల్గొన్నారు. నేను కేజీబీవీ ముక్కల్ స్పెషల్ ఆఫీసర్ని. ఇక్కడ గత 20 సంవత్సరాలుగా సమగ్ర శిక్షలో అన్ని వింగ్స్ కలిపి కాంట్రాక్ట్ బేసిక్ పైన ఉద్యోగం చేయడం జరుగుతుంది. చాలని జీతాలతోటి మా పొట్టను చేతిలో పట్టుకొని మేము నడి రోడ్డు మీద నిలబడి సమ్మె చేసినప్పటికీ కూడా సీఎం గారు ఏం స్పందించడం లేదు. గత 20 రోజులుగా ఈ సమ్మె జరుగుతుంది. ఎన్నో రకాలుగా బాధపడుతూ చిన్న పిల్లల్ని పట్టుకుంటూ ఇక్కడికి వస్తున్నాము. విద్యా వ్యవస్థ కూడా ఈరోజు కేజీబీవీసీ కానీ ఎంఆర్సీ కానీ అక్కడున్న అందరి వర్గం వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి సమ్మె చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా విద్యా వ్యవస్థలో కీలకమైన పాత్ర ఉంది వాళ్ళది. ఆ కీలకమైన పాత్రను గుర్తించాలి. ఈరోజు 10th క్లాస్ కానీ ఇంటర్ పిల్లలు కానీ ఎగ్జామ్స్కి దగ్గరగా ఉన్నారు. అయినా కూడా మాకు ఎటువంటి స్పందన అనేది లేదు. 20 రోజులు కావస్తుంది కానీ సీఎం గారి నుంచి మాకు ఎటువంటి స్పందన లేదు. త్వరగా మమ్మల్ని గుర్తించాలని ఆయన ఇచ్చిన మాట మేరకు మేము అడుగుతున్నాము. మా డిమాండ్లలో ప్రతి ఒక్కటి కూడా చాలా న్యాయమైనదే ఉంది. మేము కూడా అన్ని రకాలుగా చదువుకొని ఎగ్జామ్స్ రాసి మెరిట్లో రోస్టర్లను మమ్మల్ని తీసుకోవడం జరిగింది. మేమేం అన్యాయంగా డిమాండ్లు చేయడం లేదు. ఒక్కొక్కరికి 2 3 పీజీలు, బీఎడ్లు, టెట్లు ఇవన్నీ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. అవన్నీ క్వాలిఫికేషన్స్ తోటే మేము ఇక్కడికి వచ్చినాము, వరికేస్తున్నాము. 24 అవర్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ 7 వింగ్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా 24 అవర్స్ వర్క్ చేయడం జరుగుతుంది. ఎనీ టైం హాలిడేస్ లేకుండా కూడా రేయింబావులు వర్క్ చేయడం జరుగుతుంది. కాబట్టి మా వర్క్ను మీరు గుర్తించి మాకు రెగ్యులరైజేషన్ చేస్తారని ఆశిస్తూ మీ ప్రభుత్వాన్ని మేమే తెచ్చుకున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాకు న్యాయం చేస్తారని తెచ్చుకున్నాము. మా న్యాయబద్ధమైన కోరికను మీరు నెరవేర్చాలని మేము సుప్రజ అండి. నేను ఈ సమగ్ర శిక్షలో కేజీబీవీ నిజామాబాద్ స్పెషల్ ఆఫీసర్ని. మేము 20 రోజులుగా ఈ సమ్మె కార్యక్రమాన్ని చేసుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం కూడా చేసుకున్నాము. మా యొక్క నిరసనని మేము ఈరోజు ఈ స్వచ్ఛ కార్యక్రమం చేసుకుంటూ తెలిపాము. దయచేసి సీఎం గారికి ఒకటే విన్నవించుకుంటున్నామండి. మేము ఇన్ని రోజులుగా మేము ఇక్కడ ఎంతో కష్టపడుతున్నామండి. మా కష్టం మీకు అర్థం కావట్లేదా? ఎందుకు మమ్మల్ని అసలు పట్టించుకోవడం లేదు? ఈవెన్ చర్చలు కూడా ఎందుకు పిలవలేకపోతున్నారు? మేము ఎంతో బాధతోటి ఎన్నో సంవత్సరాలుగా చాలని వేతనాలతో మేము ఇక్కడ పనిచేస్తున్నా కానీ మా యొక్క సమస్యలు మీ వరకు. నైజాం మెడలు వంచి హైదరాబాద్ సంస్థానాన్ని భారత్ లో విలీనం చేసిన ఘనత సిపిఐదేనని తెలిపారు. శత వసంతాల వేడుకను ఘనంగా జరుపుకున్నారు. సిపిఐ 100వ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా ర్యాలీ సభ జరిపారు. భారత కమ్యూనిస్టు పార్టీ శత జయంతి ఉత్సవాలలో భాగంగా స్థానిక శ్రద్ధాంజలిగంజ్ ప్రధాన ద్వారం నుండి ర్యాలీగా అంబేద్కర్ కాలనీ, రైస్ మిల్, హమాలి యూనియన్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి హమాలి కార్యాలయం ముందు సిపిఐ జెండాను సిపిఐ జిల్లా కార్యదర్శి పి సుధాకర్ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభకు వై ఓమయ్య అధ్యక్షత వహించారు. సిపిఐ సీనియర్ నాయకులైన మంద వెంకటేశ్వర్లు, పి ముత్యాలు, బొంబాయి గంగారాంలను సన్మానించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి సుధాకర్, సిపిఐ నగర కార్యదర్శి వై ఓమయ్యలు సభను ఉద్దేశించి మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ 1925 డిసెంబర్ 26వ తేదీన కాన్పూర్ లో ఆవిర్భవించి దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని పోరాటం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు బి రఘురాం, అంజలి, రంజిత్, ఇమ్రాన్ అలీ, సఖి, సురేష్, భాను, పరశురాం, హైమది, కవిత, దేవేందర్, హనుమాన్లు, సంపత్, సాయిలు, సాయమ్మ, అమర్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్ ఆత్మహత్య, రాత్రి నుండి గాలించిన రెస్క్యూ టీం, వివాహేతర సంబంధం కారణమని అనుమానం. బీసీ కులగణనపై వైఖరిని స్పష్టం చేయాలి, బీజేపీని ప్రశ్నించిన ఎమ్మెల్సీ కవిత.
పేద బడుగు బలహీన వర్గాలకు మెరుగైన వైద్య సేవలు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి భూమి పూజ చేసిన పోచారం. పేదలకు వరంగా సీఎం సహాయ నిధి. లబ్ధిదారులకు చెక్కులను అందించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. రక్తదానం ప్రాణదానం. అపోహలను వీడి ముందుకు రావాలి. లయన్స్ క్లబ్ ఆఫ్ హిందూర్ ఆధ్వర్యంలో శిబిరం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.